వెల్కమ్ టు మెన్స్లుక్. ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, హోల్సేల్ మార్కెట్ నుంచి కొత్త స్టాక్ వచ్చింది. అది ఎలా వస్తుంది అనే విషయాన్ని మీకు ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ చూస్తున్న వీడియోలో ప్యాకింగ్ ఎలా వస్తుందన్నమాట. హోల్సేల్ నుంచి మనం కొనేటప్పుడు కూడా ఇలానే ఉంటాయి, కొన్ని క్రష్ ఐటెంలో ఉంటాయి. క్రష్ ఐటెం ఎలా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎలా వచ్చిందని మనం షాప్లో ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలనే విషయాన్ని మీకు చూపిస్తాను. దీనిలో వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ అనే 3 సైజెస్ వస్తాయి. ఎం అంటే 38 అని, ఎల్ అంటే 40 సైజ్ అని, ఎక్స్ఎల్ అంటే 42 సైజ్ అని ఉంటుందన్నమాట. డబల్ ఎక్స్ఎల్ కూడా వస్తుంది, బట్ మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వచ్చే సైజెస్ని మనం ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 3 కలర్స్ వస్తాయి. ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ లెనిన్ క్లాత్ ఇలా వస్తుంది. మనం ఐరనింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొన్ని క్లాత్ వచ్చేసి ఐరన్ లేకుండా ఆటోమేటిక్గా ఫోల్డింగ్కి కంఫర్టబుల్గా అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్నమాట. మీరు క్లాత్ చూసినట్టయితే చాలా బాగుంది. లెనిన్ మిక్స్ టైప్ ఉంటుంది. ఇలాంటి క్లాత్ ఏంటంటే షేడ్ కావు, అంతేకాకుండా ఇంత బ్రష్ చేస్తే కూడా ఎటువంటి బబుల్ వచ్చే అవకాశం లేదు. ఇలాంటి వాటికి ఎంత కాస్ట్ పెట్టినా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. మీరు ఇలా పెద్ద సైజు స్పాంజిని తీసుకోవచ్చు, లేదా దానిలో ఒక సగమైన తీసుకోవచ్చు అన్నమాట. కొంచెం చిన్న తీసుకున్నా పర్లేదు, దానిలో 2 అయినా చేసుకోవచ్చు, 1 అయినా చేసుకోవచ్చు. పెద్ద చేసుకున్నట్టయితే మీకు ఫోల్డింగ్ చాలా నీట్గా కనబడుతుంది, షోరూమ్ మాదిరి కనబడుతుంది. ఫస్ట్లో ఇలా పెట్టాలి కాలర్ దగ్గర, ఇక్కడ పెద్దగా ఉంటే బాగుంటుంది. కొంతమంది లేదు పెద్దగా లేకుండా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తుంటే నో ప్రాబ్లం. ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఇలా సెట్ చేసుకోవాలి. హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు ఫోల్డింగ్ ఎక్కువ చేసినట్టయితే లుక్ చాలా బాగా కనబడుతుంది. పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సేమ్ లెఫ్ట్ ఎలా చేస్తారు రైట్ కూడా అలానే చేయాలి. చేసిన తర్వాత ఫోల్డింగ్ కూడా ఇక్కడ మీరు చూపించే విధంగా చేస్తే ఏంటంటే కొంచెం చూడడానికి లుక్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా 3 ఫోల్డింగ్స్ పక్కా వేయాలి, లేకపోతే అడ్జస్ట్మెంట్ అనేది నీట్గా రాదు. ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. మనం దీనికి చిన్న పేపర్ లాంటివి కూడా కాలర్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. అది షర్టు మళ్ళీ కిందికి పడకుండా ఉండడానికి ఒక గుండు పిన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టితే మనకంటే ప్రాబ్లం ఉండదు. ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ కూర్చుంటుంది. ఇప్పుడు పెట్టాం కదా, కొత్త స్టాక్ కదా, అడ్జస్ట్మెంట్ కాదన్నమాట. నెక్స్ట్ ఫ్లవర్ ప్రింటెడ్, ఇది వచ్చేసి స్పన్ క్లాత్ అనమాట. ఇటువంటి వాటికి బ్రష్ చేయకూడదు. బ్రష్ చేయడం వల్ల కొంచెం బబుల్ వచ్చేస్తుంది. క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి డార్క్ కలర్ షర్ట్లను కానివ్వండి, జీన్స్ షర్ట్లను కానివ్వండి, పాయింట్స్ కానీ ఇటువంటి వాటిని డార్క్ ప్రోడక్ట్ని ఎక్కువ ఎండలో ఆరబెట్టకూడదు. ఇలాంటి 3 షర్ట్లు ఉన్నాయి కాబట్టి 3 స్పాంజీలు తీసుకున్నాం. అలాగే ఫస్ట్ చూపించిన మాదిరిగానే అవి వచ్చేసి ఒక 5 mm ఉంటుంది, 5 mm ఉంటుంది సైజు. వెత్ సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ 2 mm ఉంటుంది అనమాట. అంటే వెత్ చాలా చిన్నదన్నమాట, మనం లెంత్ అయినా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ అదొక మోడల్ చూపిస్తున్నా, ఇదొక మోడల్ చూపిస్తున్నా. ఇది ప్రింటెడ్ బట్ క్లాత్తో పాటు వచ్చింది. అయితే కలర్ షేడ్ కావడం అయితే ఏముండదు. ట్యాగ్తో సహా వచ్చింది. దీనికైతే ఎంఆర్పి ప్రైస్తో సహా వస్తుంది.
దీనికి వచ్చేసి చిన్న సైజ్ పెట్టేస్తాం మీకు, ఎందుకంటే కొంతమందికి అది అన్నిటికీ అదే ప్యాకింగ్ అంటే కొంచెం. ఇవి వచ్చేసి మనం సేల్ చేసే 600 రేంజ్, అవి వచ్చేసి 950-1000 రూపీస్లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాకింగ్ డిఫరెంట్ ఉంది, క్లాత్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. మీరు దీనికైనా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం లుక్ కనబడితే కస్టమర్స్ ఎక్కువ రేటు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే మీకు కొంచెం ఫోల్డింగ్ నీట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇలా వాటిని ఎక్కువగా మనం పెట్టినట్టయితే కొంచెం నీట్గా కనబడుతుంది. ఇది కూడా సేమ్ 3 ఫోల్డింగ్స్. ఫస్ట్ స్టెప్, అగైన్ సెకండ్ స్టెప్, అగైన్ థర్డ్ స్టెప్, మళ్ళీ 4 స్టెప్స్ వేస్తే చాలా షర్ట్ సైజ్ చిన్నగా వస్తుంది. అది ర్యాక్లో అడ్జస్ట్మెంట్ కాదనమాట. ఇలా లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా పెట్టుకున్నట్టయితే కస్టమర్స్ లైక్ చేయడానికి అవకాశం ఉంది, ఎక్కువ ప్రైస్ పెట్టడానికి అవకాశం ఉంది, మంచి లాభాలు అర్జించడానికి కూడా అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ షాప్లో మనకి ఫోల్డింగ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఫోల్డింగ్ చాలా చిన్నగా పని పెట్టినట్టయితే మనకి లుక్ నీట్గా కనపడదు. ఇలా ఫోల్డింగ్ చేయాలంటే అప్పుడు ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మీకు నీట్గా కనపడుతుంది. ఇది వచ్చింది రెడ్ ఆరెంజ్ వాటి అంతా పెట్టింది 5 mm స్పాంజ్ అనమాట. దానికైతే 2 mm స్పాంజ్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.